నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్ట్ న్యూస్. నేను శర్మ. తెలంగాణ ప్రభుత్వంలో కమెడియన్స్ అవసరం లేదు. ఒక సినిమాలో కమెడియన్ల కంటే ఎక్కువ చేస్తున్నారు. ఖాన్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నటువంటి ప్రభుత్వము గొప్ప గొప్ప పనులు ఇక మళ్ళీ గాఢ నిద్రలో కూడా తలుచుకొని భయపడే స్థితికి తీసుకొస్తున్నారు. ఒక్కొక్క సంఘటన చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం, ఆనందం అవుతున్నది. ఏం ప్రభుత్వం, ఏంది ఇది, ఏం వ్యవస్థ, ఏం నిర్ణయాలు. ఇక్కడ ఏంది, మూసీ తీరాన గాంధీ విగ్రహంపై వివాదం. రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని తప్పుపట్టిన గాంధీ మనవడు. అక్కడనే దొరికింది. గాంధీకి విగ్రహం పెడుతుంది. మూసీ నది కంపు కొట్టేటువంటి నది పక్కకు గాంధీ విగ్రహం పెడతారట. అసెంబ్లీ పార్లమెంటులల్లో, గ్రామ సెక్రటరీ, గ్రామ పంచాయతీల దగ్గర, మున్సిపల్ ఆఫీసుల దగ్గర పెట్టేటువంటి విగ్రహాలను అక్కడ హాయిగా ఉంటాడు. ఆయన చెట్ల మధ్యలో స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటాడు గాంధీ. ఆయన తీసుకుపోయి ఇప్పుడట మూసీ నది పక్కన పెడతాడట. వీడు ఏం ప్రభుత్వం, ఎవరు ఆలోచనలు చెప్తున్నారు ఏంది? విగ్రహాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం తగదన్న తుషార్ గాంధీ. గాంధీ తాత మన్మడు. జల్లు అనేది ఆయనకు. మూసీ నది తీరాన మా తాత విగ్రహం పెడతారనగానే జల్లు అన్నట్టున్నది. వెంటనే స్పందించాడు. బాబుఘాట్ వద్ద ప్రపంచంలోని ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయం. విగ్రహాల సంస్కృతి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునర్జీవన ప్రాజెక్టులో భాగంగా బాబుఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం భారీ వ్యయంతో గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిర్మించి అక్కడ గాంధేయవాద కేంద్రాన్ని నెలకొల్పాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే ఈ భారీ విగ్రహ ఏర్పాటుపై స్వయంగా గాంధీజీ మనుమడే. ఒక ఏళ్ళు వీళ్ళు వినకుంటే గాంధీ తాతనే వస్తాడు కట్టబట్టుకొని. ఏం రందిలేదు, నా విగ్రహం అక్కడ పెట్టకరా, ఆ కంపు వాసనకు భరించలేదు నేను, ఆ ఎత్తు వద్దు ఏమొద్దు అని అంటాడు. ఇక ఎందుకంటే మన్మడి చెప్పినా వినలేదనుకో వీళ్ళు, అప్పుడు తాతనే వస్తాడు ఇక కట్టబట్టుకొని. తుషార్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. విగ్రహాల ఏర్పాటు కంటే ప్రజల ప్రాథమిక అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ ప్రాజెక్టుపై తన నిరసనను వ్యక్తం చేస్తూ విగ్రహాల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని తుషార్ గాంధీ అభిప్రాయపడ్డారు. దేశంలో విగ్రహాల సంస్కృతి పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ నిధులను విద్యా సంస్థలు, వైద్య సౌకర్యాల మెరుగుదల కోసం కేటాయిస్తే అది నిజమైన గాంధేయవాదం అవుతుంది. సామాన్య ప్రజల సంక్షేమం ప్రతిబింబించేలా చూడాలని. ప్రతిబింబించేలా అంటే ఆ డబ్బులు కోట్లాది రూపాయలు అనవసరంగా విద్యకు, ఆరోగ్యానికి, వీటికి కేటాయిస్తే ప్రజలు ఆనందపడతారు. గాంధీ తాత, వాళ్ళ తాత వీళ్ళల్లో కనిపిస్తాడు ఈ విగ్రహాలు. ఆ సాగర్లు, హుసేన్ సాగర్ల పక్కకు ఇప్పటికే పాపం బుద్ధుడు హుసేన్ సాగర్లో కంపు వాసన భరించలేక ఆగమవుతున్నాడు. ఇప్పుడు గాంధీ తాతను తీసుకొచ్చి ఇక్కడ మూసీ నది పక్కకు ఎవరిస్తున్నారో సలహాలు, ఏం చేస్తున్నారో రామా. కామెడీగా తయారైపోయింది ప్రభుత్వం అంటే, ప్రభుత్వ నిర్ణయాలంటే. మూసీ నది ప్రక్షాళన చేసి హైదరాబాద్ రూపురేఖలు మార్చే ప్రక్రియలో ఇదొక కీలక భాగమని సమర్థించుకుంటోంది. గుజరాత్ సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో దీనిని తీర్చిదిద్దుదామని ధీమా వ్యక్తం చేస్తుంది. ఏది ఏమైనా గాంధీ వారసుల నుండి వ్యతిరేకత రావడం ఇప్పుడు ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారింది. ఇక మన్మడే ఆబ్జెక్షన్ చెప్పినాక ఇక ఏం విగ్రహాలు పెట్టు, చెట్లు, పూల చెట్లు ఇటుపక్కకు అటుపక్కకు పెట్టు. ఎవరైనా వచ్చి వీకెండ్లో సేద తీరుతారు. అంతేగాని ఈ కోట్లాది రూపాయల విగ్రహాలకు పెట్టి ఏం చేస్తారే నాకు అర్థం కాదు. ఆయన చెప్పిన బాటలో నడుచుకోండి, అది ఆయనకు నిజమైన ఇవ్వాలి. విగ్రహాలతో వస్తుందా? అయ్యా మన్మణిగా నీకు సెల్యూట్ చేస్తున్నా, మంచి మాట చెప్పినావు. విగ్రహాల సంస్కృతి పోవాలి. ప్రేక్షకులారు మీరేమంటారు? గాంధీ తాత మన్మడే వద్దని చెప్పిండు, కోట్లాది రూపాయలు విగ్రహాలకు పెట్టకుండా అయ్యా ప్రజా సంక్షేమానికి వాడుకోండి. అందులో గాంధీని, మా తాతను చూడండి కానీ ఈ విగ్రహాలకి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టకండి అంటున్నాడు. మరి ఏమంటారు మీరు? దయచేసి మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.